హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుతో ముచ్చట్లు. నేను మీ యాంకర్ మధు. మనం ఎస్టర్డే ఎపిసోడ్లో చెప్పినట్టుగానే సుమన్ శెట్టి గారిని ఎవరైనా నామినేట్ చేస్తే బాగుండు అన్నామో లేదో మన వీడియో రిలీజ్ అయిన గంటకే రాము రాథోడ్ గారు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం జరిగింది. బట్ రీజన్స్ ఇంకా చాలా స్ట్రాంగ్గా చెప్పే ఛాన్స్ ఉంది. తనకి అలవాటు లేదు కాబట్టి, కొత్త కాబట్టి స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పలేకపోయాడు. ఏజ్లో పెద్దవాళ్ళు మాతో పాటు ఈక్వల్గా గేమ్స్ ఆడతారో ఆడరో, ఆ స్టామినా ఉందో లేదో అందుకోసమని నామినేట్ చేస్తున్నాను చిన్న పాయింట్ చెప్పారు. కానీ కెమెరాలకు కనిపించట్లేదు అని ఇంకా రకరకాల పాయింట్లు ఉన్నాయి, అవి చెప్తే బాగుండు అనిపించింది. సో ఈరోజు మన వీడియోలో నామినేషన్స్, హరీష్ గారి బిల్డప్, సంజన గారి ఓవర్ యాటిట్యూడ్, అలాగే రీతు చౌదరి గారికి దెబ్బ తగిలింది, తనూజ గారి ఎమోషనల్ బ్యాలెన్స్. సో వీటన్నింటి గురించి కూడా మనం ఈరోజు వీడియోలో మాట్లాడదాం. సో వీటన్నింటికంటే ముందు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు అన్నీ కూడా మీ ఇంటి వరకు రీచ్ అవుతాయి కాబట్టి మధుతో ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సంజన గారి గురించి మాట్లాడదాం. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరమ్మా నువ్వు? అసలు చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్కి నువ్వు ఎవరో కూడా తెలియదు. అక్కడ ఉన్న ఇమాన్యుయల్ కానీ రీతు చౌదరి కానీ ప్రతిరోజు టీవీలో కనిపిస్తారు. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా ఎవరితో మాట్లాడుతున్నావు, నేను సెలబ్రిటీని, నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని ఎవరైనా చెప్తున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో? బిగ్ బాస్ హౌస్లో అందరూ ఒకటే, కామనర్స్ లేదంటే సెలబ్రిటీస్. ఇది గేమ్ పరంగా బిగ్ బాస్ పెట్టిన చిన్న లైన్ అంతే. దాన్ని యూజ్ చేసుకొని ఒక షాంపూ బాటిల్ గురించి ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా మాట్లాడే పద్ధతి బాలే. అది నోటి దూల. ఈ నోటి దూల ఉన్నంత కాలం తెలుగు ఆడియన్స్కి మీరు దగ్గర కాలేరు. అది తగ్గించుకుంటే ఎంతో కొంత అట్లీస్ట్ మళ్ళీ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. సో అది నోటి దూల ఉందనేది మనకు అర్థమైపోయింది కాబట్టి జరిగిన సిచ్యువేషన్. వాష్రూమ్లో షాంపూ బాటిల్స్ పెట్టడం అనేది నిజంగానే తప్పు. ఎందుకంటే అక్కడ 14-15 మంది ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళి ఆ వాష్రూమ్లో మా బాటిల్స్ అని పెడితే ఊడ్చేవాడి పరిస్థితి ఏంది, కడిగేవాడి పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా సెలబ్రిటీలే కదా, వాళ్ళేమి చిన్న స్థాయి నుండి వచ్చిన వాళ్ళైతే కాదు కదా, అందరూ ఈక్వలే. ఎవరికైనా సరే అందరూ వాడుతున్నప్పుడు ఆ బాత్రూమ్ని మళ్ళీ కడగాలి, క్లీన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. కానీ దాన్ని మళ్ళీ ఇంకా ఇబ్బంది పరంగా పెట్టి ఒక అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు కూడా అంతమంది మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా కలిపి చెప్తున్నప్పుడు ఒక్కతే అసలు మొండిగా బిహేవ్ చేసింది. అసలు ఆ పద్ధతి ఎవరికీ నచ్చలేదు. సంజన అలా అరుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫ్లోరా చాలా ఎమోషనల్ అయింది. అమ్మాయి అప్పటికే ఎమోషనల్గా వీక్ ఉంది. ఆల్రెడీ వీళ్ళిద్దరికీ ఇంతకు ముందు కూడా డిస్కషన్ జరిగింది, నా రిలేషన్షిప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో అంటే ప్రతిదీ కూడా సంజన గారు మాట్లాడేది ఎదుటి వారికి తప్పు అనిపిస్తుంది అని తెలిసినా సరే మొండిగా వాదిస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారితో అంటుంది, మీరు ప్రేమగా చెప్తే నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను అంటుంది. వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కో సిచ్యువేషన్లో అరుస్తూనే చెప్తారు. ఎవరు కూడా ఒక సిచ్యువేషన్ దాటిన తర్వాత కూల్గా అమ్మ తినమ్మ, బుజ్జి తల్లి, బంగారు తల్లి అని చెప్పరు. మీరు చేసిందే తప్పు. తను ఒక మానిటర్గా నేను చెప్తున్నాను, అమ్మాయిలందరికీ కూడా పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పేంతవరకు కూడా మొండిగా వాదిస్తూనే ఉంది. అప్పటికీ మొండిగా వాదిస్తూనే ఉంది. ఫ్లోరాకి హౌస్ మొత్తం కూడా సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయిది సంజన తప్పు అని చెప్పారు, అయినా అమ్మాయి వినలే. ఫ్లోరా గారు ఎమోషనల్ అవ్వకుండా డిఫెండ్ చేసుకొని ఉంటే బాగుండేది. నాగార్జున గారి దగ్గర ఇంకొంచెం అమ్మాయికి పాజిటివ్ అయ్యేది. అంటే ఒకరు వచ్చి మనల్ని తప్పు అనే విషయంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో ఎమోషనల్ అవ్వకుండా మాట్లాడుంటుంటే ఇంకొంచెం బాగుండేదేమో. తన ఎంతవరకు స్ట్రాంగ్ అనేది కూడా ఆడియన్స్కి రీచ్ అయ్యేది. బట్ ఫ్లోరా గారు సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అమ్మ అందరూ అక్కడ ఈక్వలే. సో చూసే ఆడియన్స్ సేమ్ నాలాగానే అనిపిస్తే కమెంట్ చేయండి. సంజన గారికి నిజంగా బిహేవియర్ మార్చుకోకపోతే ఈ వారం పక్కా బయటకు వచ్చేస్తారు, అది నో డౌట్, ఒకవేళ మాత్రం ఇలానే ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారు నిన్న నార్మల్గా నామినేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా పాయింట్ డిఫెండ్ చేసుకోవడానికి ఉందా అని క్లియర్గా సంజన గారు అడిగితే, తెలుగు నాకు అర్థమవుతుంది, తెలుగులోనే చెప్పిండ్రు నేను మాట్లాడతా అన్నాడు. కానీ ఏమీ మాట్లాడాల, ఏమీ డిఫెండ్ చేసుకోవాలా. మీరు ఇన్నోసెంటే ఒప్పుకుంటాం. పర్ఫ్యూమ్ని మన ఏమంటారు హౌస్ స్ప్రే తీసుకొని దాంతో ఆడి దాన్ని ఎట్లా నొక్కాలో తెలియక దాని మీద కూడా మీమ్స్ వచ్చాయి, మేమందరం చూసాము. మీరు ఇన్నోసెంటే కాదనట్ల. కానీ బిగ్ బాస్ హౌస్లో ఇన్నోసెంట్గా ఉంటే వారంలో బయటకు వస్తారు. ఇప్పటికైనా గేమ్ స్టార్ట్ చేయండి. ఈ విషయం పక్కన పెడితే ప్రియా అండ్ శ్రీజ
ఈ మధ్య వీళ్ళిద్దరికి ఏందో కానీ ఫస్ట్ డే బాగానే ఉన్నారు, సెకండ్ డే వచ్చేసరికి వీళ్ళకి కూడా కొంచెం తలపొగరు పెరిగిందా మరి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ బిగ్ బాస్ చెప్పింది ఎవరి భోజనం వాళ్ళదే, ఓనర్స్ అంటే కామనర్స్కి ఏం కావాలనేది టెనెంట్స్తో చేపించుకొని తినాలి. 6 మంది ఉన్నా 7 మంది ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కో కర్రీ కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఐటెం కావాలన్నా సరే చేయడానికి తనుజ గారు భరణి గారు రెడీగా ఉన్నారు. అది బిగ్ బాస్ ఆర్డర్, అదే గేమ్ యాక్చువల్గా ఈ వీక్కి. సో అయినప్పుడు వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు వండడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలో చేపించుకునే రైట్స్ వీళ్ళకు ఉన్నప్పుడు మళ్ళీ రాము రాథోడ్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం పెట్టండి, ఏదైనా సరే మేము ఆ పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, మాకు పెట్టండి అంటే బిగ్ బాస్ మీరు అగ్ని పరీక్షను దాటుకొని ప్రజలందరూ ఓట్ చేసి అక్కడికి తీసుకెళ్ళింది దేనికండి మిమ్మల్ని? 2 రోజులు అయింది కదా లోపలికి వెళ్ళి, అప్పుడే భోజనాలు మిస్ అవుతున్నారు, లేకపోతే ఏంది ఐస్ క్రీమ్లు కావాలి, చాక్లెట్లు కావాలి, 2 రోజులకే మిస్ అవుతున్నామని ఎమోషనల్లో మీరు అగ్ని పరీక్షను దాటుకొని వెళ్ళిండ్రు. మీరు ఆల్రెడీ ట్రైన్ అయ్యి లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ రూల్స్కి అగేనెస్ట్గా చేసిన ఏ పనిష్మెంట్ ఇచ్చిన, హరీష్ ఏమో నన్ను బయటకు పంపించినా పర్లేదు అంటాడు, వీళ్ళేమో ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటామంటారు. ఇక్కడే అర్థమవుతుంది సెలబ్రిటీస్కి కామన్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటి అని. వాళ్ళు ఎవరూ అనట్లేదే నేను బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని, మీరెందుకు అంటున్నారు ఆ మాట? ఈ మాటే మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది. సో అప్పటికి రాము రాథోడ్ గారు వద్దండి, ఒకవేళ ఈ పనిష్మెంట్ మాకు కూడా రావచ్చేమో, మీకు ఉంది కదా తినండి అని చాలా పొలైట్గా చెప్పిండు. ఆయన కూడా ఏం పెద్ద సెలబ్రిటీ పీపుల్తో కలిసి ఉండి చాలా స్టేజెస్ పంచుకున్న వ్యక్తి కాదు. ఫోక్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని ఒక లెవెల్కి వచ్చిన వ్యక్తి. తనకి కూడా తెలియదు పాపం ఎట్లా మాట్లాడితే ఏం చేస్తారు, ఎవరు ఎట్లా అటాక్ చేస్తారు అని. తనేదో చెప్పిండు, దాన్ని తీసుకెళ్ళి లోపల మా దగ్గర మీరు తినలేదా, మా దగ్గర మీరు అది చేయలేదా, బనానాని ఇవ్వలేదా, అది ఇవ్వలేదా అని చెప్పి తన మీద మళ్ళీ నన్ను విలన్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. తినేవాడిని లేచొచ్చి సారీ చెప్పేలాగా 2 అమ్మాయిలు కలిసి మొత్తం ఘోరంగా చేసిరు రచ్చ. ఈ రచ్చ పక్కన పెడితే హరీష్ బలుప తలపొగరా, నేనే హీరోని అనుకుంటుండా, లేదంటే విలన్గా ఉందాం అనుకుంటుండా, లేదంటే హౌస్ మొత్తానికి కూడా నేనే బాస్ అనుకుంటుండా, బిగ్ బాస్కి మించిన బాస్ అనుకుంటుండా. ఈ తలపొగరు ఇట్లే ఉంటే మాత్రం ఆయన ఫైనల్ వరకు వెళ్ళడు. మనం నిన్న ఎపిసోడ్లో చెప్పినాము ఇట్లానే కంటిన్యూ అయితే కనుక ఇంతే స్ట్రాంగ్గా ఉంటే ఫైనల్లో కనిపిస్తాడేమో అని. కానీ ఒక అమ్మాయిని ఇష్టానుసారం మాటలు. శ్రీజ గారు నామినేట్ చేస్తున్నారు తనుజ గారిని. లైవ్ చూసిన వాళ్ళకి క్లారిటీ వస్తుంది, తనుజ సైన్ నుండి తప్పు లేదు, క్లియర్ కట్ తనుజ సైన్ నుండి అసలు తప్పు లేదు. ఒకసారి రైస్ పెట్టమంటారు, ఒకసారి రైస్ వద్దంటారు, ఒకసారి ఇది కావాలంటారు. వాళ్ళకి ఏం తినాలో వాళ్ళకి క్లారిటీ లేదు, కామనర్స్కి వాళ్ళకి ఏం కావాలి, బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. అమ్మాయి చెప్పింది క్లియర్గా, ఏం కావాలన్నా నేను చేసిస్తాను, బట్ నాకు ముందు చెప్పండి, నేను క్లియర్గా చేసిస్తాను మీకు అని చెప్పిన తర్వాత కూడా అమ్మాయిని ప్రతిదీ ఆలు ఫ్రై కాదు ఆలు కర్రీ అయింది, అప్పుడు బాగానే తిన్నారు, బాగానే చేశారు, అంత లైవ్లో చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు సాటిస్ఫైగానే తిన్నారు, బాగుంది అని చెప్పారు, అంతా బాగానే సాటిస్ఫై అయ్యారు. కానీ నామినేషన్స్ వచ్చేసరికి తనని ఒక్కదాన్ని నిల్చోబెట్టి 5గురు అటాక్ చేశారు. అటాక్ చేయడంలో కూడా తనుజ సైడ్ నుండి ఉన్న తప్పు ఏంటంటే మీలో ఎవరైనా చెప్పండి అని కామనర్స్ని ఇన్వాల్వ్ చేయడమే అమ్మాయి తప్పు. ఇన్వాల్వ్ చేస్తే ఒక పాయింట్కి అయితే మిగతా అన్ని పాయింట్స్లో మాట్లాడారు. బిహేవియర్ బాగాలేదు, మాట తీరు బాగాలేదు, అసలు మీరే బాగాలేరు అన్నట్టుగా మాట్లాడిండు హరీష్. ఎంతవరకు కరెక్ట్? అమ్మలా ఉండకపోయినా పర్లేదు, మనిషిలా ఉంటే పర్లేదా? ఏంటండి ఆ మాటలు? ఒక అమ్మాయి ఒక సెలబ్రిటీ, అమ్మాయికి ఒక రెస్పెక్ట్ ఉంది, అక్కడి వరకు ఆ అమ్మాయి వచ్చింది అంటే అంత ఈజీగా కాదు కదా. ఎస్, సెలబ్రిటీస్ అంటుంది కూడా నిజమే, వాళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఒక్కో స్టేజ్ని దాటుకుంటూ వచ్చారు కదా. ఈరోజు సెలబ్రిటీ అని ఒక ముద్ర వాళ్ళకి పడింది అంటే అంత ఈజీ కాదుగా. వాళ్ళకి కూడా మీతో మాటలు అనిపించుకోవడానికి అక్కడ రాలేగా. పాపం ఆ అమ్మాయి ముందే చెప్పింది, నేను ఫ్యామిలీ టైప్ అమ్మాయిని, ఫ్యామిలీ గర్ల్ని నేను అని. స్టేజ్ మీద చెప్పినప్పుడు చెవులు దొబ్బినాయా? అలాంటి అమ్మాయిని తీసుకొని వెళ్ళి నువ్వు మనిషిలా ఉండు చాలు, బిహేవియర్ బాగాలేదు, ఏంటండి ఆ మాటలు? ఈ వీక్ నాగార్జున గారి నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, డెఫినెట్గా హరీష్ గారికి గట్టి క్లాసే పడుతుందని. మీకు కూడా అట్లానే అనిపిస్తే అది కూడా కమెంట్ చేయండి. ఎస్, రీతు గారికి దెబ్బ తగిలింది ఎస్టర్డే ఎపిసోడ్లో నామినేషన్స్ అప్పుడు. అందులో కూడా తనుజనే పాయింట్అవుట్ చేశారు. తనుజ తన గేమ్ ఆడడానికి వచ్చిందా, లేకపోతే ఇంకొకరిని మెప్పించడానికి వచ్చిందా? అక్కడికి ఆటలో దెబ్బలు తగడం సహజం. రీతు గారి టైం బాలేక దెబ్బ తగిలింది.
ఎలా తగిలింది అని అడగడం ఆ సెకండ్కి తప్పని మీకు అనిపించుండొచ్చు, అది అమ్మాయి మాట్లాడుకుంటుంది. దానిలో దూరి కూడా పెంట పెంట చేసి గొడవలు చేసిరు ప్రియా అండ్ శ్రీజ. దాన్ని కూడా ఇంకోలా క్రియేట్ చేసి మొత్తం హౌస్ మొత్తం అంతా కామనర్స్ వర్సెస్ ఇట్లా కాదు, అంత ఏమంటారు ఒక గ్యాంగ్ని అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర ఊపుతున్నట్టు ఉంది. అసలు ఈసారి బిగ్ బాస్ అయితే అస్సలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తలేదు. కావాలని కెమెరా కోసం కావాలని చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. కానీ ఎవరు స్ట్రాంగ్ అవుతారు, ఎవరు బయటకు వస్తారు, ఈ వీక్ ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతున్నారు అనేది మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మధుతో ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి.